నిర్జయపురం వచ్చామండి. మీరు సహాయం చేస్తే మా బాబు కోసం మీరు హెల్ప్ చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మీరు పక్కన కూర్చోబెట్టుకుని చేసిన పనులు మీకు తెలుస్తుంది. పెనలూరు వచ్చి తెలిస్తే మీరు బాగా తెలుసుకుంటారు. ఇవాళ నేను చెప్పటం కాదు, నా బిడ్డని చెప్పటం కాదు, అసలు నేను పక్కన కూర్చోబెట్టుకుని మీ పనులు చేసి మిమ్మల్ని తృప్తిపరిచే బాధ్యత వాడికి ఉంది. అది అందుకని చెప్పేసి నేను మిమ్మల్ని కలవటానికి వెళ్ళి వచ్చాను. సైకిల్ గుర్తుకు ఓటు వేయండి. అత్యధిక నూజివీడు నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాపరావు గారు నూజివీడు నియోజకవర్గంలో 3 సార్లుగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన చేసిన అభివృద్ధి ఏంటమ్మా? ఆయన వల్ల మాకేం అభివృద్ధి కాదు. ఆయన వచ్చినాక మామూలుగా డ్రైనేజీ వ్యవస్థ అయినా స్థలాలైనా వైసీపీ నాయకులు తప్ప టీడీపీ వాళ్ళకి లేదు, వైసీపీ వాళ్ళకే అంటారు. ఏది కూడా మాకు అభివృద్ధి జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు ఉండగా మాకు అభివృద్ధి బాగుంది. ఆయన అశోక్లో అయినా కానీ ఆయన ఫ్యాక్టరీలు కట్టాడు. ఆయన ఉండగా బాగానే ఉంది. ఆయన ఓడిపోయినాక ఫ్యాక్టరీలన్నీ మూతపడి ఉద్యోగస్తులకి ఇబ్బంది అయిపోయింది. చేసుకునే జాబులు చేసుకునే వాళ్ళకి ఏమీ అభివృద్ధి అనేది ఏం లేదు. అభివృద్ధి సంక్షేమం చూసి మళ్ళీ వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించమని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. దాని మీద మీ అభిప్రాయం? మేమైతే గెలిపించొద్దు అనుకుంటున్నాం. మేమైతే చంద్రబాబుని గెలిపిస్తేనే మాకు అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నాం. మీ గ్రామంలో ప్రధాన సమస్యలు ఏంటి? ప్రధాన సమస్యలు డ్రైనేజీ సమస్యలు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు ఇచ్చే వాళ్ళకి వైసీపీ వాళ్ళకే అన్నారు, టీడీపీ వాళ్ళకి లేవు. మళ్ళీ ఇళ్ల స్థలాలు కూడా కొంతమందికి పట్టాలు ఇచ్చేసి స్థలాలు చూపించుకోకుండా, కొంతమందికి స్థలాలు ఇచ్చి పట్టాలు ఇవ్వకుండా చాలా రిస్కులు. కనీసం లైట్లు కానీ ఏమన్నా అడిగినా కానీ నాకు ఇబ్బంది. పిల్లలు నడవటానికైనా రోడ్లు ఉంటే ఇబ్బంది పడుతుంది. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ప్రతాపరావు గారు గెలిపిస్తారా, పులిస్ పార్సాద్ గారు గెలిపిస్తారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించాం, ప్రతి పేదవాడికి సొంత ఇంటి కళ నెరవేరాలని 25 లక్షల పట్టాలు పంపిణీ చేసి గృహ నిర్మాణాలు చేపట్టామన్నారు. దాని మీద మీ అభిప్రాయం? అవి కూడా అట్లాగే 2-3 ఇళ్ళు కట్టారు. మిగతావి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చినా, ఇల్లు కట్టించినా అది 2-3 వరకే, మొత్తం కూడా జరగలేదు. అవన్నీ అట్లా స్థలాలు ఇచ్చారు, పునాది వేసారు, అట్లా దానివల్ల కూడా ఏం అభివృద్ధి లేదు. పులుసు పార్సాద్ గారు ఎక్కడో పెనంలూరు నుంచి వచ్చి ఇక్కడ ఓట్లేసి గెలుపొందిన ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేయడు, అసలు నూజివీడులోనే ఉండరని చెప్పి అంటున్నారు. లేదు, మాకు నమ్మకం ఉంది ఆయన వచ్చి చేస్తాడని. ఆయన మేము గెలిపించాలనుకుంటున్నాం, మాకు చేస్తాడని నమ్మకం, మేము చేయించుకుంటాం కూడా. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.